హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ మొదటగా ఆలోచించేది ఏ పుస్తకాలు కొనాలి, ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సో ఈరోజు మనము ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4 పుస్తకాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒకసారి మనం ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ సిలబస్ షీట్ మనం చూసినట్లయితే, అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది 150 మార్కులకు గాను, మెయిన్స్కి సంబంధించినటువంటిది 300 మార్కులకు గాను. ఆ ప్రిలిమ్స్లో మనకి పార్ట్ ఏ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 100 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి 50 మార్కులకు, అలాగే మెయిన్స్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 150 మార్కులకు, అంటే 300 మార్కులు మెయిన్స్ గాను, ప్రిలిమ్స్ 150 మార్కులు గాను ఉన్నది. ఈ విషయం కూడా మీ అందరూ ఆల్రెడీ చూసి ఉంటారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇందులో ఉన్న మొత్తం సిలబస్ను మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే జనరల్ స్టడీస్లో కానీ, మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది కానీ, జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది ఏ సిలబస్ ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎందుకు చూపించానో మీకు లాస్ట్లో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎస్&ఎస్ పబ్లికేషన్ వారి పుస్తకాలు చూద్దాం, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. గ్రూప్ 4కి సంబంధించింది 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి, అందులో మొదటి పేపర్ గాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అంటే ఒక పేపర్ 1 గాను, పేపర్ 2కి సంబంధించి జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్, ఇలా 2 పేపర్లుగా మనకు పుస్తకాలను రిలీజ్ చేశారు. అందులో జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకం గురించి తెలుసుకుందాం. ఇది ఒకసారి మీరు చూడొచ్చు, టైటిల్ కూడా చాలా బాగుంది, చూస్తే మనకు అర్థమైపోతుంది, చాలా నీట్గా ఉంది. బుక్ సైజు చూస్తే మనము మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయంటే 832 పేజీలు ఉన్నాయి. బుక్ కొన్న వారికి మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ బుక్ దీంతో పాటుగా మనకు ఫ్రీగా ఇస్తున్నారు. మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ బుక్ మనకి ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. దాంతోపాటు పేపర్ 2కి సంబంధించి జనరల్ తెలుగు, పేపర్ 2కి సంబంధించింది జనరల్ తెలుగు. ఈ జనరల్ తెలుగు బుక్ తీసుకుంటే దీంతో పాటు జనరల్ ఇంగ్లీష్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చూడొచ్చు ఈ 2 పుస్తకాలు కూడా జనరల్ తెలుగు పుస్తకం తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అంటే పేపర్ 2కి సంబంధించిన 2 పుస్తకాలు కూడా ఒక బుక్ కొంటే ఒక బుక్ ఫ్రీగా ఇస్తున్నారు. సో కాస్ట్ ఇదంతా కూడా మీకు అక్కడ ఉన్నటువంటి ఆ బుక్ స్టాల్స్లలో మనం తెలుసుకున్నట్టయితే కొంచెం పర్సంటేజ్కి తక్కువగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. ఫస్ట్ మనం జనరల్ స్టడీకి సంబంధించిన బుక్లో ఏమి ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బుక్ పేజీ మాత్రం ఇలా బాగుంది, చాలా బాగుంది. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో విషయ సూచిక చూడండి. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగ మరియు రాజకీయ వ్యవస్థ, భారతదేశ భౌగోళిక శాస్త్రం. సో ఇదంతా కూడా మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను మీకు. ఎందుకనంటే మిగతా పుస్తకాల గురించి ఏమో కానీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు మాత్రం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా, ప్రతిదీ కూడా అప్డేటెడ్గా ఈ పుస్తకంలో పొందుపరిచారని చెప్పొచ్చు. ఎందుకనంటే సింపుల్గా మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రకృతి విపత్తులకు సంబంధించిన చాప్టర్ గురించి చూసినట్లయితే ఇందులో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు కోవిడ్ పాండమిక్ చాలా భయంకరంగా ఉంది, ఆ విషయం కూడా మనకు తెలిసిందే. నేను ఆల్రెడీ బుక్లో కూడా కొంచెం చూసున్నాను. కోవిడ్ పాండమిక్కి సంబంధించింది సెకండ్ వేవ్లో కూడా ఎలా జరిగింది ఏంటి అనే పూర్తి వివరణతో పాటు విపత్తులు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి, అంటే ఈ 2021 డిసెంబర్ వరకు జరిగినటువంటి పూర్తి ఎలాంటి డిజాస్టర్ కానీ మిగతా ఏవి జరిగినా కూడా పూర్తిగా కూడా ఫుల్లీ అప్డేటెడ్గా కరెంట్ అఫైర్స్తో జోడించుకొని మరీ ఈ బుక్లో పొందుపరిచారు. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఆధునిక భారతదేశ కాలక్రమణ పట్టిక అనే ఒక స్పెషల్గా కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. అంటే ఏ సంవత్సరంలో ఏమేమి జరిగాయి ఒకసారి చూడండి. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గము కనుగొనుట. ఇలాంటి బుల్లెట్ పాయింట్స్ కూడా, అంటే మనం ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాలాలను, అంటే మనం ఆ సంవత్సరం ఇయర్స్ మర్చిపోకుండా ఉండడానికి సో చాలా ఈజీగా ఉండేలాగా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టడం కూడా చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. సో ఇలా పూర్తిగా మనం చూస్తే అన్నీ, అంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్, అంటే ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్టు కూడా చాలా బాగుంది. ఎకానమీలో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎకానమీలో ఈ మధ్యకాలంలో మనకు 2021, 2022కు సంబంధించినటువంటిది ఆ ఆర్థిక బడ్జెట్ని కూడా ప్రకటిస్తే దానికి సంబంధించినవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సో ఈ బుక్ ఖచ్చితంగా ఈ బుక్ మొత్తం ప్రిపేర్ అయినట్లయితే
గ్రూప్ 4లో మీరు 100% ఏ బిట్టు ఎక్కడ మిస్ అవ్వదు మీకు ఖచ్చితంగా. ఎందుకనంటే వీళ్ళు ఇచ్చిన లెవెల్స్ చూస్తే మనకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా డెప్త్గా, ఒకవేళ మనము చూసినట్లయితే ప్రిలిమ్స్లో తక్కువ స్థాయిలో మనల్ని క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ మెయిన్స్లో మాత్రము కొంచెం స్థాయి పెంచి చాలా ఎక్కువగా క్వశ్చన్స్, అంటే చాలా డెప్త్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా తక్కువ స్థాయి నుంచి డెప్త్గా ఏ విధంగా అడుగుతారని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇందులో పొందుపరిచారు. మీరు ఒకవేళ ఈ బుక్ ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ నుంచి మీరు ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యే అవకాశమే లేదు, 100%. ఓకే, నెక్స్ట్ బుక్ చూద్దాం. అంటే ఇప్పుడు పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పేపర్ 1లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఈ బుక్ అంటే ఈ బుక్ ఫ్రీ అని మనం అనుకున్నాం కదా, ఈ బుక్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో చూడండి, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంట్రీ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మీరు ఇండెక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మాత్రమే నేను చెప్తాను. ప్రతిదీ కూడా మనము చూడొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే కొన్ని రాష్ట్రాలు రాజధానులు అండ్ కొన్ని దేశాలు రాజధానులు, వాటి కరెన్సీ, ఇలా కొంచెం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు ముందు పేజీలలోనే చాలా బాగా ఇచ్చారు. ఇగో ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో సంఖ్య పోలిక పరీక్ష, మనకు ఇక్కడ ప్రతిదీ కూడా చాలా సింపుల్గా, అంటే లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రశ్నలు ఇవి ప్రీవియస్ పేపర్స్ చూస్తే అందులో ఎప్పుడు అడిగారు అనేది కూడా మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకొకటి కూడా చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రై యువర్ సెల్ఫ్, అంటే ప్రతి బిట్టు ఇస్తూ ఆ బిట్ కింద మనకు ట్రై యువర్ సెల్ఫ్ అనే ఒక మెథడ్ కూడా ఇచ్చారు. అంటే ఇందులో కూడా చాలా ఈజీగా మనము సాల్వ్ చేసే విధంగా, మనం ఒకవేళ ఈ ట్రై యువర్ సెల్ఫ్ను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ చాప్టర్ మీద కానీ మనకి ఈజీగా గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతిదానికి కూడా మోడల్స్ కూడా మనకు పెట్టారు, చూడొచ్చు. మోడల్ 1, మోడల్ 4 అండ్ మోడల్ 6. అంటే ఒకవేళ డెప్త్గా అడిగితే ఎలా ఉంటుంది, మామూలుగా అడిగితే ఎలా ఉంటుంది, అలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనము డీటెయిల్గా చెప్పేలాగా ఉంది. సో చాలా బాగుంది. ఇందులో కూడా ప్రతిదీ కూడా ఫుల్గా కవర్ చేశారు, ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా కవర్ చేశారని చెప్పొచ్చు. ఓకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కూడా అలాగే ఉంది. సో బాగుంది. బ్యాడ్మింటన్ అలా ప్రతిదీ కూడా ఫుల్లీ అప్డేటెడ్, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఆల్రెడీ బుక్ కొంచెం చూశాను, ప్రతిదీ అప్డేటెడ్. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2021 జనవరి 1 నుంచి మొదలు పెడితే 2021 డిసెంబర్ 31వ తారీఖు వరకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు మనము పేపర్ 2కి సంబంధించింది చూద్దాం. ఇందులో 2 బుక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీషు. ఈ తెలుగు బుక్స్ కొంటే ఈ ఇంగ్లీష్ అనేది ఫ్రీ అని కూడా మనము చెప్పుకున్నాం. సో పేపర్ 2లో ఫస్ట్ తెలుగు గురించి, జనరల్ తెలుగు దాని గురించి తెలుసుకుందాం. ప్రతిదీ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుంది. సో మనం అది గమనించాలి, ఎందుకనంటే మరీ ఎక్కువగా చదవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మనకి ఏం కావాలో అది చదివితే సరిపోతుంది, అంత మించి ఎందుకు మనకు. సో జనరల్ తెలుగు దానికి సంబంధించినటువంటి మొదటి పేపర్ ఇండెక్స్ చూడొచ్చు. సో విషయ సూచిక ఇండెక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. పదజాలము, వ్యాకరణాంశాలు, ఇంగ్లీష్ పదాలు, తెలుగు అర్థాలు, తెలుగు పదాలకు ఇంగ్లీష్ అర్థాలు, జాతీయాలు, ప్రాక్టీస్ టెస్ట్లు. ఓవరాల్గా ఈ బుక్ మొత్తంలో ఇక మనం ఈ ఇండెక్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. సో ఒకసారి చూడండి. పదజాలంలో మనకు పర్యాయ పదాలు అనే టాపిక్ ఉంది కదా, దానికి సంబంధించింది పూర్తిగా మనకి ఇక్కడ ప్రతిదీ కూడా పర్యాయ పదాలు ఎలా ఉంటాయి అంటే ఆఘము అంటే పాపము, దురితం, ఇలా ప్రతిదీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదానికి కూడా బిట్టుకు ఇలా ఉంది. దీంతోపాటు ప్రతి చాప్టర్, అంటే మనకు ఏ చాప్టర్ అయితే ఉందో ప్రతి చాప్టర్కి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అందులో కూడా మనకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4, అంటే స్థాయిని పెంచుకుంటూ. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో మనకు కొంచెం నార్మల్గా బిట్ అడిగే అవకాశం, అంటే సింపుల్గా బిట్ అడగవచ్చు, లేదా హై లెవెల్లో కూడా మనకు కన్ఫ్యూజ్ చేసేలాగా మనము, అది ఎగ్జామినర్ ఎప్పుడైనా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనే చూస్తాడు. సో ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రతి బుక్ కూడా తయారు చేశారని చెప్పొచ్చు. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా ప్రతి సబ్జెక్ట్, అంటే ప్రతి చాప్టర్కి కూడా మనకు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ప్రతి ప్రాక్టీస్ బిట్స్లో కూడా మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, అంటే ప్రతి దానికి లెవెల్ను పెంచుకుంటూ అది మనకు ఎక్కువ డెప్త్గా ఎలా అడిగినా, ఏ లాజికల్గా వాళ్ళు అడిగినా, ఎగ్జామినర్ ఏ స్థాయిలో వెళ్ళి అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేలాగా
ఈ బుక్స్ అనేటివి మాత్రం తయారు చేశారు. మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మనం ఏవేవో బుక్స్ కొనుక్కొని ఎన్నో చదవాలనుకోవడం మాత్రం కష్టమైన విషయం. అందుకే చాలా సింపుల్గాను అన్నీ మనకైతే ఏ విషయాలు అయితే అవసరం ఉంటాయో, ఏవైతే సరిపోతాయో అక్కడి వరకు మాత్రమే ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు రెడీ చేశారని చెప్పొచ్చు. దీంతోపాటు జనరల్ ఇంగ్లీష్, ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. జనరల్ తెలుగు తీసుకుంటే ఈ ఫ్రీగా మీకు ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. అంటే రెండింటికి కలిపి ఒకటే రేట్ ఉంటుంది. ఇది ఈ బుక్స్ అన్నీ కూడా మనకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి రెండింటికి సరిపోయే విధంగానే ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు రెడీ చేశారు. సో జనరల్ ఇంగ్లీష్ చూడండి, సో బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇండెక్స్ చూడండి ఒకసారి అర్థమైపోతుంది. కంప్రెషన్స్ ఓకే, ఇవన్నీ గ్రామర్కి సంబంధించింది ఇండివిజువల్గా ఇచ్చారు. అంటే కంటెంట్కు సంబంధించింది, గ్రామర్కి సంబంధించింది, ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యే విధంగా వేరువేరుగా ఇచ్చారు, మనకు అర్థమైపోతుంది. సో చూడండి ప్రతిదీ ప్యాసేజెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇంగ్లీష్ కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా ఇచ్చారు. ఇందులో కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ప్రిపేర్ అవుతే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో కూడా మనకు ఏదైనా కానీ అర్థమయ్యేలాగా ప్రతిదీ మనము ప్రిపేర్ అయితే మనము స్టూడెంట్ ఎక్కడ నష్టపోకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు చాలా బాగా రెడీ చేశారని చెప్పొచ్చు. మనకు ప్రతిదానికి వివరణ ఉంది, ప్రతిదానికి మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతిదానికి లెవెల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. సో లాస్ట్ ఇక మిగిలి ఉంది ఒకటే కరెంట్ అఫైర్స్. ఇది ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. 12 నెలల కానీ అంటే జనవరి 2021 డిసెంబర్ 2021 వరకు కరెంట్ అఫైర్స్ అంటే ఎవ్రీ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ మొత్తం కూడా కవర్ చేస్తూ రిలీజ్ చేశారు. ఇది గ్రూప్ 4కే కాదు, ఆర్ఆర్బీకి, ఎస్ఐ కానిస్టేబుల్కి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగా రిలీజ్ చేశారు. బాగుంది. దీని తర్వాత ఇగో మీరు విషయ సూచిక చూడొచ్చు, ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకు ఇందులోనే పొందుపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇప్పటి వరకు ఫుల్ కవర్ అని నేను ఎందుకు అంటున్నానో, ఎందుకు అన్నానో అంటే జనవరి 1 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 అంటే 2021 డిసెంబర్ 31 వరకు కూడా ఫుల్గా కవర్ అయిందని నేను ఎందుకు అంటున్నానో ఒక చిన్న బిట్టు మాత్రమే చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది, సింపుల్గా అర్థమైపోద్ది. ఒక్కసారి ఇక్కడ చూడండి. గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, గోరేటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఏ రోజు 2021 డిసెంబర్ 30న పురస్కారం ప్రకటించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కేంద్ర ప్రభుత్వం గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 డిసెంబర్ 30న పురస్కారం ప్రకటించింది. అంటే డిసెంబర్ 30 వరకు కూడా ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉందో లేదో అనేది ఈ చిన్న అంశాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటిది పూర్తిగా ఫుల్గా అప్డేట్ చేసి ఇచ్చారు అనేది మొత్తం మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంతకుముందు మీకు ఈ పేపర్ చూపించాను కదా, అంటే గ్రూప్ 4 సిలబస్ ఇది ఉంది, ఇది అని చెప్పాను. అంటే ఈ సిలబస్ను మొత్తం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఈ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు మాత్రం చాలా బాగా 100% సిలబస్ కవర్ అయ్యేలాగా ఫుల్లీ అప్డేటెడ్ అంటే కొన్ని పుస్తకాలలో నేను కొన్ని చూశాను, అందులో దాదాపుగా కొన్ని అప్డేటెడ్గా కనిపించలేదు. ఎందుకనంటే సరే అది ఏ విధంగా తయారు చేశారు ఏంటి అనేది మనకు తెలియదు, కొన్ని అయితే అప్డేటెడ్గా అనిపించలేదు. ఈ పుస్తకాలు మాత్రం ఫుల్గా అప్డేటెడ్గా ఉన్నాయి. ఎందుకనంటే క్వశ్చనర్ మనల్ని ఏ విధంగానైనా క్వశ్చన్ అడగవచ్చు, అప్డేట్ విషయంలో ఎక్కువగా క్వశ్చన్స్ అడగవచ్చు. సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొనే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది మీరు 100కి 100% మార్కులు సాధించడానికి ఈ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించేలాగా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు మాత్రం ఈ పుస్తకాలను రెడీ చేశారు. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.